రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో వీటి స్థానం చాలా విచిత్రమైంది కదూ. ఒకవైపు చూస్తే ఇవి లేకుండా వ్యవస్థ ముందుకు సాగదు. మరోవైపు దేశంలో ఏ చిన్న సమస్య వచ్చినా అందరి వేళ్లు మొదట వీటివైపే చూపిస్తాయి. మరి నిజంగా రాజకీయ పార్టీలు మనకవసరమా, లేదా అవి లేకపోతేనే మన ప్రజాస్వామ్యం ఇంకా మెరుగ్గా ఉంటుందా? ఈ విశ్లేషణలో అసలు పార్టీల అవసరమేంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి ముందున్న సవాళ్లేంటి అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ మాట చాలామంది మనసులో ఉందదే. నిజమే, మన రాజకీయాల్లో రాజకీయ పార్టీలు అంతటా కనిపిస్తాయి. కాని ఏ సమస్య వచ్చినా వెంటనే అందరూ వాటినే నిందిస్తుంటారు. మరి ఈ విమర్శలు మామూలేనా, లేక దీని వెనక ఇంకేమైనా లోతైన కారణాలున్నాయా? అసలు ఈ పార్టీలు మన రాజకీయ వ్యవస్థలో ఎందుకు ఇంత ముఖ్యమైన భాగంగా మారాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం ఓ 5 కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలి. ముందుగా, అసలు పార్టీలు ఎందుకు అవసరం? తర్వాత, ప్రపంచంలో ఎన్ని రకాల పార్టీ వ్యవస్థలున్నాయి? మన దేశంలో ఈ పార్టీల స్వరూపం ఎలా ఉంది? అవి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లులేంటి? చివరిగా, ఈ వ్యవస్థను బాగుచేయడానికి ఏమైనా మార్గాలున్నాయా? వాటన్నింటినీ ఇప్పుడు చూద్దాం. సరే, మరి మొదటి అంశంతో మొదలుపెడదాం. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ నడవడానికి రాజకీయ పార్టీల పాత్ర ఏంటి? అవి ఎందుకు ఇంత తప్పనిసరి అయ్యాయి? ముందుగా రాజకీయ పార్టీ అంటే ఏంటో చాలా సింపుల్గా చూద్దాం. ఇది కొంతమంది వ్యక్తుల సమూహం అంతే. వీళ్ళందరూ కలిసి కొన్ని విధానాలు, కార్యక్రమాలపై ఒక ఉమ్మడి అభిప్రాయానికి వస్తారు. వాళ్ళందరి లక్ష్యం ఒక్కటే: ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రజల మద్దతు సంపాదించి అధికారం చేపట్టడం, ఆ తర్వాత వాళ్లు నమ్మిన సిద్ధాంతాలను అమలుపరచడం. అయితే రాజకీయ పార్టీల పని కేవలం ఎన్నికల్లో పోటీ చేయడమే అనుకుంటే పొరపాటే. వాస్తవానికి అంతకు మించి చాలా చేస్తాయి. ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నడుపుతాయి. దేశానికి అవసరమైన చట్టాలను చేస్తాయి. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. ప్రజల అభిప్రాయాలను ఒక దారికి తెస్తాయి. ఇలా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ నడవడానికి కావలసిన అన్ని కీలకమైన పనులను ఇవే చూసుకుంటాయి. ఇవి లేకపోతే ఈ మొత్తం వ్యవస్థే స్తంభించిపోతుంది. ఒక్క నిమిషం ఊహించుకుందాం. ఒకవేళ మన దేశంలో ఈ రాజకీయ పార్టీలే లేవనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. పార్టీల్లేకపోతే ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరూ ఒక స్వతంత్ర అభ్యర్థే. వాళ్లు కేవలం తమ నియోజకవర్గానికి మాత్రమే జవాబుదారీగా ఉంటారు. మరి దేశం మొత్తానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు, జాతీయ సమస్యల సంగతేంటి? వాటికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవ్వరూ తీసుకోరు. ఇది దేశాన్ని అస్థిరపరిచే ప్రమాదముంది. అందుకే మనం వాటిని ఎంత విమర్శించినా ఆధునిక ప్రజాస్వామ్యానికి పార్టీలు ఒక తప్పనిసరి అవసరంగా మారాయి. సరే, పార్టీలు ఉండాల్సిందే అని అర్థమైంది. కాని ఎన్ని పార్టీలుండాలి? ఒకటి సరిపోతుందా? 2 ఉండాలా? లేక చాలా పార్టీల అవసరమా? ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పార్టీ వ్యవస్థలున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు ప్రధానంగా 3 రకాల పార్టీ వ్యవస్థలు కనిపిస్తాయి. మొదటిది చైనా లాంటి దేశాల్లో ఉండే ఏకపార్టీ వ్యవస్థ. ఇక్కడ ఇంకో పార్టీ పోటీ చేయడానికి అవకాశమే ఉండదు. రెండవది అమెరికా, బ్రిటన్లలో చూసే ద్విపార్టీ వ్యవస్థ. ఇక్కడ అధికారం ఎక్కువగా 2 పెద్ద పార్టీల మధ్యే మారుతూ ఉంటుంది. ఇక మూడవది భారతదేశం లాంటి దేశాల్లో ఉండే బహుళ పార్టీ వ్యవస్థ. మన దేశంలో ఉన్న రకరకాల సంస్కృతులు, భౌగోళిక వైవిధ్యం వల్ల ఇక్కడ చాలా పార్టీలు అధికారం కోసం పోటీ పడతాయి. సరే, ఇప్పుడు మన దేశం విషయానికొద్దాం. మన దగ్గర కొన్ని పార్టీలను జాతీయ పార్టీలు అంటాం, ఇంకొన్నిటిని ప్రాంతీయ పార్టీలు అంటాం. అసలు ఈ గుర్తింపు ఎలా వస్తుంది? దీనికి ఎన్నికల సంఘం ఏమైనా నియమాలు పెట్టిందా? అవును, దీనికి ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన లెక్కలు నిర్దేశించింది. ఒక పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా రావాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 6% సాధించాలి. దానితో పాటు కనీసం 2 సీట్లు గెలవాలి. అదే ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే లోక్సభ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు సాధించి 4 ఎంపీ సీట్లు గెలవాలి. లేదా కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపున్నా కూడా జాతీయ హోదా వస్తుంది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే మన దేశంలో ప్రస్తుతం 6 పార్టీలకు జాతీయ హోదా ఉంది. అవి ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐఎం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు నేషనల్ పీపుల్స్ పార్టీ. వీటిలో కొన్ని ప్రధాన పార్టీల సిద్ధాంతాలేంటో క్లుప్తంగా చూద్దాం.
భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ తన సిద్ధాంతాలకు మూలాలుగా సాంస్కృతిక జాతీయవాదం లేదా హిందుత్వ మరియు సమగ్ర మానవతావాదాన్ని పేర్కొంటుంది. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడం కూడా వాళ్ల ప్రధాన లక్ష్యాలలో ఒకటే. మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తనను తాను ఒక మధ్యవాద అంటే సెంట్రిస్ట్ పార్టీగా చెప్పుకుంటుంది. లౌకికవాదం అంటే మతచార్పిన్మై మరియు సమాజంలోని బలహీన వర్గాలు, మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం వాళ్ల ప్రధాన సిద్ధాంతాలు. ఇప్పటిదాకా పార్టీల అవసరం, వాటి నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం. అంతా బాగానే ఉంది కాని నిజంగా అన్నీ సవ్యంగానే ఉన్నాయా? లేదు. ఆధునిక రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా చూస్తే రాజకీయ పార్టీలు ఓ 4 పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇవి మామూలు సవాళ్లు కాదు, మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారే అవకాశమున్న సమస్యలు. మొదటిది బహుశా అన్నిటికంటే పెద్దది, పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం. చాలా పార్టీలలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఒకరిద్దరు టాప్ లీడర్ల చేతిలోనే ఉంటాయి. నాయకులను ఎన్నుకోడానికి సరైన ఎన్నికలు కూడా జరగవు. దీనివల్ల సాధారణ కార్యకర్తల అభిప్రాయాలకు విలువ లేకుండా పోయి పార్టీలు కొద్దిమంది నేతల గుప్పిట్లో ఉండిపోతున్నాయి. ఇక దీని కొనసాగింపే ఈ రెండో సవాలు, అదే వంశపారంపర్య రాజకీయాలు. పార్టీపై పట్టున నాయకులు తమ తర్వాత ఆ స్థానాన్ని తమ కుటుంబ సభ్యులకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న సాధారణ కార్యకర్తలకు పైకి ఎదిగే అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే పూర్తిగా విరుద్ధం. మూడవ సవాలు మనందరికీ తెలిసిన సమస్యే, ఎన్నికల్లో విపరీతంగా పెరిగిపోతున్న డబ్బు, అంగబలం వాడకం. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పార్టీలు విపరీతంగా ఖర్చు పెట్టగల ధనవంతులకు, కొన్నిసార్లు నేరచరిత్ర ఉన్నవాళ్లక్కూడా టిక్కెట్లు ఇస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకే పెద్ద ప్రమాదం. ఇక చివరిగా 4వ సవాలు, ఓటర్లకు సరైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడం. ఈ మధ్యకాలంలో చూస్తే ప్రధాన పార్టీల మధ్య సిద్ధాంతపరమైన తేడాలు చాలా తగ్గిపోయాయి. అందరూ దాదాపు ఒకే రకమైన వాగ్దానాలు చేస్తున్నారు. దీనివల్ల ఓటర్లకు ఒకరిని కాదని మరొకరిని ఎన్నుకోడానికి బలమైన కారణం కనిపించడం లేదు. ఈ సవాళ్లన్నీ విన్న తర్వాత మనసులో ఒకటే ప్రశ్నొస్తోంది, ఈ సమస్యలకు అసలు పరిష్కారం లేదా? ఈ వ్యవస్థను బాగుచేయడం సాధ్యమేనా? ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు ఇప్పటికే జరిగాయి. ఉదాహరణకు, గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు డబ్బుకోసం పార్టీలు మారకుండా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. అభ్యర్థులు తమ ఆస్తులు, నేరచరిత్ర వివరాలను ఖచ్చితంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే పార్టీలు అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించి ఆదాయ పన్ను రిటర్ను దాఖలు చేయాలని ఎన్నికల సంఘం కూడా చెప్పింది. ఇవన్నీ మంచి మార్పులే. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇలా చట్టాలు చేయడం, కోర్టులు ఆదేశాలివ్వడం, ఎన్నికల సంఘం ఒత్తిడి చేయడం, కేవలం వీటితో ఈ లోతుగా పాతుకుపోయిన సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయా? బయటనుంచి వచ్చే ఒత్తిడి మాత్రమే సరిపోతుందా? చివరిగా ఈ మాట మనందర్నీ ఆలోచింపజేయాలి. రాజకీయాలను బాగుచెయ్యాలంటే కేవలం చట్టాలు సరిపోవు. ప్రజలుగా మనం కూడా చైతన్యవంతంగా ఉండాలి. రాజకీయ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలి. అప్పుడే పార్టీలపై నిజమైన ఒత్తిడి పెరుగుతుంది. అవి తమను తాము సంస్కరించుకోవడానికి ముందుకొస్తాయి. ఎందుకంటే చెడు రాజకీయాలకు పరిష్కారం రాజకీయాల నుంచి దూరంగా పారిపోవడం కాదు, మరింత మెరుగైన, బాధ్యతాయుతమైన రాజకీయాలను నిర్మించడమే.